శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం మే నెల మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి మేజర్ గ్రహాలు మార్పు చెందడం జరుగుతూ ఉంది. దాని ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా గురుగ్రహం సుమారుగా ఈ నెల 15వ తారీఖు వరకు రాశి యందే సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి 15వ తారీఖు నుంచి ధనస్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా ఈ రాశి వారికి రాబోయే మే 15 నుంచి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ప్రారంభమవుతుంది. అలాగే అన్ని రకాల శుభ కార్యక్రమాలకి గృహంలో ఏదో ఒక శుభం జరగడానికి మీ కుటుంబంలో అందరూ క్షేమంగా ఉండి వారి వారి యొక్క ఆరోగ్యాలు కానీ ఆర్థికంగా కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. దీనికోసం ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు. బట్ ఏదైనా మనకి మే 15 వరకు రాశి యందే ఉన్నటువంటి గురువు కన్నా తర్వాత ధనస్థానంలోకి మారబోయే గురువు ఈ రాశి వారికి 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల అటు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పెద్దవారి యొక్క సహకారం లభించే అవకాశం ఉన్నది. ఇది ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడబోయే ధనయోగం. ఇక రవి ప్రస్తుతం ఈ నెల ప్రారంభంలో 12వ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది. అంటే చతుర్థాధిపతిగా వ్యయంలో ఉండడం వల్ల స్థిరాస్తులు కానీ ఏవైనా విలువైనటువంటి వస్తువులు అమ్మే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారడానికి, అది విద్యార్థులైతే దూర ప్రాంతంలో విద్య అభ్యసించడానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు, జీఎస్టీ వగైరా చెల్లించవలసి ఉంటుంది. అనుకోకుండా వైద్యపరమైనటువంటి ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో ఎవరో ఒకరు కేర్ మీరు తీసుకుంటారన్నమాట. మీ కుటుంబంలో పెద్దవాడితో, తండ్రి గారితో, తాతగారితో కేర్ తీసుకొని వారికి ఏమైనా వైద్య పరీక్షలు లాంటివి చేసి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా సమకూర్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రవి ఈ నెల 14 వరకు వ్యయస్థానంలో ఉంటూ 14 తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఇది ఈ రాశి వారికి ఒక అధికార హోదా లాంటిది లభిస్తూ ఉంటుంది. వారిని వారు సంస్కరించుకుంటారు. కొత్తగా వారిని ప్రజెంట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రభుత్వ రంగంలో వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల 14 తర్వాత చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ రవి వృషభంలో ప్రవేశించడం, వృషభంలో ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి ప్రవేశించడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎలా ఉంటుందంటే ఒకేసారి ఒక సాధారణ ఉద్యోగిగాను ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఒకేసారి ఒక ఉన్నత పదవికి వచ్చి వారి యొక్క ఆదాయం పెరిగే విధంగా సడన్గా మీ యొక్క కుటుంబ హోదా, వ్యక్తిగత హోదా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక యాజిటీజ్గా చెప్పాలంటే ఇంకా 6 గ్రహాలతో ప్రారంభమైనటువంటి లాభస్థానం ప్రస్తుతం 4 గ్రహాలు మాత్రమే అక్కడ ఉండడం జరిగింది. బట్ ఏదైనా లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని కారకత్వాల ద్వారా అన్ని సోర్స్ ద్వారా జాతకుడికి ఆదాయం లభిస్తూ ఉంటుంది. మరి ఇంచుమించుగా ఈ నెల 18వ తారీఖు వరకు రాహు 11వ స్థానంలో ఉంటాడు. సో దానివల్ల ఏముంటుంది, మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నా కంపల్సరీగా మీకు ఇంకా చివరిలో రాహుల్ అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు సినిమా రంగంలో ఉంటే కంపల్సరీగా కొత్త అవకాశాలు రావడం, అలాగే మీకు ముందుగానే అడ్వాన్స్గా పేమెంట్ జరగడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద రాహు 11లో చాలా అనుకూలంగా ఉంటూ 18 తర్వాత దశమంలోకి రావడం, మరి రాహు స్వక్షేత్రంలో దశమంలోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ఒక కొత్త ఉద్యోగంలో చేరాలన్నా, కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా కంపల్సరీగా ఇది అనుకూలించే అవకాశం అది ఉంటుంది. సాధారణంగా ఎలా ఉంటుందంటే దశమంలో రాహు వచ్చినప్పుడు వృత్తిలో ఒక విధమైన ఒత్తిడి ప్రారంభమవుతూ ఉంటుంది. ఏదో విధంగా మనం జీవితంలో పైకి రావాలి, ఏదో విధంగా మనం అనుకున్న పని పూర్తి చేయాలి. దీనికి చట్టమా
న్యాయమా రూల్సా ఏమీ పాటించక్కర్లేదు, మనం ఏదైనా పని చేస్తే చాలు అన్న విధంగా జాతకుడు వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా పనిలో మాత్రం విజయం సాధిస్తారు. ఇక ముఖ్యంగా వీళ్ళకి లాభస్థానంలో శని భగవానుడు, శుక్రగ్రహం ఈ రెండు కలయిక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు మాత్రం 100% రావడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఈ రాశి వారికి షష్ఠ రాశ్యాధిపతిగా లాభస్థానంలో ఉచ్చులో ఉంటూ శని భగవానుతో కలియడం అన్నది వృత్తిపరమైన అభివృద్ధి కలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి యొక్క అర్ధాంగి భార్యకు కానీ కంపల్సరీగా హోదా పెరుగుతుంది. ఒక రాజకీయ పదవి కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. గతంలో కోల్పోయినటువంటి హోదా ఏవైనా ఉంటే తిరిగి అటువంటి హోదా కూడా లభించే అవకాశం ఉన్నది. ఇక ఫైనల్గా మనకి బుధగ్రహం తన పంచమాధిపతిగా లాభస్థానంలో ఉండడం, శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఇది ఉన్నత విద్య చదువుకోవాలనుకునే పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. మీరు కూడా వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చేసి ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి మీ వ్యాపార అభివృద్ధికి కూడా ఈ బుధగ్రహం కారణమవుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టి ఉన్న, ఒక కథ లాంటిది ఏమైనా రాసి ఉన్నా, సాంగ్స్ లాంటివి రాసి ఉన్నా ఈ సమయంలో వాటిని ముద్రించడం కానీ ఎవరికన్నా వాటి యొక్క హక్కులు ఇచ్చి వాటి ద్వారా ధనం పొందడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులకి, రచయితలకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత, కఠిన శ్రమ తర్వాత లేటుగా అయినా సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వచ్చిన సక్సెస్ మాత్రం చాలా స్టాండర్డ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గొప్ప అవకాశం ఇప్పుడు వృషభ రాశి వారికి రావడం జరిగింది. అంటే ఏదన్నా ఇంచుమించుగా ఈ నెల చివరి నాటికి ఏమవుతుందంటే కేవలం శని భగవానుడు ఒక్కడే లాభస్థానంలో ఉంటాడు కాబట్టి ఇంచుమించుగా పూర్తిగా ఉన్నటువంటి వ్యవహారాలు కానీ, పనులు కానీ, ఆర్థిక విషయాలు కానీ ఈ నెలాఖరులో పూర్తి చేసుకుంటే అక్కడ నుంచి అదే కంటిన్యూ అయ్యి ఇంక సుమారుగా మీకు 2.5 సంవత్సరాల పాటు చేపట్టిన ప్రతిదీ కూడా బంగారంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు, ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటివి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ, శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అయితే మీకు మళ్ళా ఈ భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్న వాళ్ళు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి వచ్చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించడు. కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం, అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడడం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో, లోకంలో, దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనెతికల్గా, ఇల్లీగల్గా వ్యవహరించడం, ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ, న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరీగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్నవాళ్ళు గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు. అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు. చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా
ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం, రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది, అందరికీ కుదరపోవచ్చు. ఏదైనా గోమాతని సేవ చేయడం వల్ల, అంటే మీద గోశాలలో ఉన్న ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం, ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు, కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందువలన గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువల్ల ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.